హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో మొలకలు బీట్రూట్ తోటి ఒక మంచి హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా ఒక కప్పు మొలకలను తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో. తర్వాత ఒక చిన్న బీట్రూట్ను ఈ విధంగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు ఈ మొలకల ప్లేస్లో ఒక గంట వరకు నానబెట్టిన పెసలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. దీన్ని మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి. మీరు ఈ బియ్యం పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా మైదా పిండినైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇందులో కొద్దిగా నీళ్ళు కూడా అవసరం లేకుండా ఈ విధంగా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి పిండిని. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయతోటి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యిని. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పిండిని ఒక్కొక్క గరిటె వరకు ఈ విధంగా పెట్టుకోవాలండి ప్యాన్ పైన. మీరు కొద్దిగా నీళ్లు పోసుకొని దోశలాగైనా వేసుకోవచ్చండి, కానీ ఈ విధంగా అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసుకొని కాల్చుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇవి అప్పటికప్పుడు చేసుకున్నా కానీ సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయని అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి ఈ టిఫిను. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇవి కాలిపోయాయి రెండు వైపులా. ఇప్పుడు వీటిని తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, బీట్రూట్ మొలకలతోటి టిఫిన్ రెడీ అయిపోయింది. చివరిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.